విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీదుర్గ 23వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ సమక్షంలో నూతన అధ్యక్షుడిగా ఏఎల్ ప్రేమ్ కుమార్, కార్యదర్శిగా కేవీడి రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గం తమ కంటే మరిన్ని ఘనమైన కార్యక్రమాలు చేపడుతుందని పూర్వ అధ్యక్షుడు కేవీ శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీదుర్గ 23వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం విజయవాడలోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా హాజరైన పీడీజీ డాక్టర్ జీవి మోహన్ ప్రసాద్ నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి రోటరీ సిద్ధాంతాలను వివరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా రోటరియన్ ఏఎల్ ప్రేమ్ కుమార్, కార్యదర్శిగా రోటరియన్ కేవీడి రమేష్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్సర అధ్యక్ష కార్యదర్శులైన రోటరియన్ కేవీ శ్రీనివాసరావు, రోటరియన్ టి నాగేశ్వర్లు నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పగించి అభినందనలు తెలిపారు. అనంతరం పూర్వ అధ్యక్షుడు కేవీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా రోటరీ శ్రీదుర్గ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలిపారు. గత 16 నెలల కాలంలో ఉయ్యూరు రోటరీ హాస్పిటల్లో 1.5 కోట్లతో, పిన్నమనేని సిద్ధార్థ గన్నవరంలో 60 లక్షలతో గ్లోబల్ గ్రాండ్ ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. ఇటీవల విజయవాడలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన పరీక్షలు అందించేలా రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నాస్టిక్స్ ల్యాబొరేటరీని కూడా ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ నెల్లూరు జిల్లాలోనే స్మాల్ క్లబ్స్ కేటగిరీలో 34 అవార్డులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచామని గుర్తు చేశారు. నూతన కార్యవర్గం తమ కంటే మరిన్ని ఘనమైన కార్యక్రమాలు చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రోటరీ శ్రీదుర్గ 23వ నూతన కార్యవర్గ సమావేశానికి విచ్చేసిన అందరికీ మీడియా తరఫున మా అభినందనలు. గత 22 సంవత్సరాలుగా రోటరీ శ్రీదుర్గ విజయవాడ వారు ఎన్నో సమాజానికి పనికొచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గత 16 నెలల కాలంలో సుమారుగా 1.5 కోట్ల వ్యయంతో ఉయ్యూరులో రోటరీ ఐ హాస్పిటల్లో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు, పిన్నమనేని సిద్ధార్థ గన్నవరంలో ఒక 60 లక్షలతో ఒక గ్లోబల్ గ్రాంట్ ప్రాజెక్టు, పోయిన వారమే విజయవాడలో ఒక ల్యాబొరేటరీ తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన టెస్టులు చేయడానికి వీలుగా రోటరీ శ్రీదుర్గ తపాడియా డయాగ్నోస్టిక్స్ అని ఒక ల్యాబొరేటరీని స్థాపించడం జరిగింది. పోయిన సంవత్సరం జిల్లాలో స్మాల్ కప్స్ కేటగిరీలో 34 అవార్డులు తెచ్చుకొని జిల్లాలోనే ప్రథమంగా నిలిచింది. తక్కువ మెంబర్స్ ఉన్నప్పటికీ 23 ఏళ్లుగా చాలా అద్భుతంగా సమాజానికి ఉపయోగపడే సేవలు చేస్తూ మా సభ్యులు చాలా సహకారం అందిస్తున్నారు. ఈ రోజున రోటేరియన్ ప్రేమ్ కుమార్ ప్రెసిడెంట్గా మరియు రోటేరియన్ రమేష్ నాయుడు సెక్రటరీగా బాధ్యతలు తీసుకుంటున్నారు. నేను కేవీ శ్రీనివాసరావు మరియు నా సెక్రటరీ నాగేశ్వరరావు మా పదవీ బాధ్యతల నుంచి తప్పుకొని మాకంటే ఇంకా ఘనంగా మా క్లబ్ కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ వీళ్ళకి మేము పదవీ బాధ్యతలు అప్పచెప్తున్నాము. త్వరలోనే మన ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రోటరీ శ్రీదుర్గ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీ ద్వారా ప్రజలకి తెలియచేయాలని మేము అందరినీ కోరుతున్నాం.